నన్ను పిలుస్తున్నాడు. నన్ను పిలుస్తున్నాడు ఆయన. అని పిలిచింది మీ ఇద్దరిని కాదు, నన్ను. ఎందుకంటే మావి గారిని పేరు పెట్టింది నేనే కదా. నా తెలివితేటలు మన తెలుగులకు అర్థం కాలేదు, అవతల ట్రంప్కి అర్థమైంది. చూడండి, నువ్వు ఎన్నిసార్లు పిలిచినా సరే నా సొంత డబ్బులు పెట్టుకొని నేను అమెరికాకి రాను. చూడు ట్రంప్, కావాలంటే నువ్వే ఒక స్పెషల్ ఫ్లైట్ పంపు, అమెరికాకు వస్తా, అమెరికా మొత్తం తిరుగుతా, అమెరికాలో ఉండే జనాలు నీ చుట్టూ తిరిగేలా మీ రాజధానికి ఒక మంచి పేరు పెడతా నా మావిగన్ స్టైల్లో. అట్టగారు స్మైల్ చేయడం, నన్ను చూసి నేర్చుకో. మనం పెట్టిన మావిగన్ గురించి జనాలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకోమ్మా. నేను ఈ పక్క నుండి వింటాను. అలాగేనా? వెళ్ళమ్మా. మావిగన్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసండి. మా అన్నయ్య ఏంటో ఇండైరెక్ట్ గా పేర్లు చెప్పాడు. అవునా, చెప్పండి అదేంటో. ఏముంది? మా అంటే మందు కల్తీ, వి అంటే విచ్చలవిడిగా, గన్ అంటే గంజాయి. ఏముంది? అన్న ప్రభుత్వంలో మందు కల్తీ చేశాడు, విచ్చలవిడిగా గంజాయి అమ్మాడని అన్న ఇండైరెక్ట్ గా చెప్పాడు. అదే మావిగానంటే. అన్న ఇంకోటి కూడా చెప్పాడు ఇండైరెక్ట్ గా. ఏంటంటే అది? మా అంటే మదర్, వి అంటే విజయమ్మ, గన్ అంటే గెండేశాడు. మదర్ విజయమ్మను ఆస్తి కోసం గెండేశాడు. అదే మావిగాన్. ఎంత గొప్పగా చెప్పాడు చూసారా? అన్నయ్య గురించి జనాలు ఏమనుకుంటున్నారో మావిగాన్ రూపంలో ఇంకో రకంగా చెప్పాడు. ఏంటండి అది? అది మావి గన్ కాదండి, మావి గాన్ అంటున్నారు జనాలు. ఎలా అండి? మావి స్థలాలు గాన్, మావి గాన్, మావి పొలాలు గాన్, మావి గాన్, మావి ఇసుక గాన్, మావి గాన్, మావి భవిష్యత్తు గాన్, మావి గాన్. మా అన్న కనిపించట్లేదు. మా అన్న గాన్, మావి గాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్నగారి. ఏం మాట్లాడుతున్నావురా? మాజీ ముఖ్యమంత్రి. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను. నన్ను ముఖ్యమంత్రి అంటుంది. ఆ గొడ్డలు నా మీదకి రాదు కదా. ఇదిగో ఈ మైక్ పని చేస్తుంది. సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్నగారి. ఎన్నిసార్లు మా మైకులు మార్చలే, నేను ఎన్నిసార్లు పార్టీ మార్చలేదు. ఏదంటే మాట్లాడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. బైక్ ఆగినప్పుడే కట్ చేయాల్సింది, అనవసరంగా కంటిన్యూ చేయించాను. శ్రీ అంబటి రాంబాబు అన్న గారి. ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అన్న స్క్రిప్ట్ రాసినాడు, నీకు రాసింది ఏది? ఆ గుత్తకంప మావిగన్ స్క్రిప్ట్లు రాశాడు వాడేనా? వాడేరా, వాడికి 5 రూపాయలు పేటిఎం చేసి మరీ రాయించాను. అర్జెంట్ గా పార్టీలో తీసేయండి అక్క, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు ఎదవా. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు. జ్యువెలరీ ఓకేనా? లిప్స్టిక్ ఓకేనా? మ్యాచింగ్ అయిందా డ్రెస్ కి? ఓకే. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. అందుకే 1 కోటి సంతకాలని చెప్పి కుటుంబానికి ఒకరు వచ్చి సంతకం చేసి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. అంబటి రేయ్, పేపర్ ఇరా, ఇంకో పేపర్ అయిపోయింది. ఎరా ఇంకా 1 కోటి సంతకాలు అవ్వలేదా? చిన్న కథ కదిరిద్యా, నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. అయిపోతున్నాయన్నా, ఇప్పుడే 4 బస్తాలు పంపించాం. 4 బస్తాలు సరిపోతాయా? రేపటిలోకి 50-60 బస్తాలు పంపించాలి. అయిపోతాయి. మా పార్టీ సభ్యత్వాలే 1 కోటి లేవు. 1 కోటి సంతకాలు 1 కోటి మంది ఇంకా ఎక్కడి నుంచి వచ్చి పెడతారు? మేమే తలా 10 సంతకాలు పెట్టుకున్నాం. ఇండియా రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇండియా రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రాకి రాజధానులు 3 రాజధానుల విజయవాడ, కర్నూలు, వైజాగ్. ఇండియా రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రాకి రాజధాని నాగార్జున యూనివర్సిటీలో 300 ఎకరాలు. చాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియాకి రాజధాని ఢిల్లీ, తెలంగాణకి రాజధాని హైదరాబాద్, ఆంధ్రాకి రాజధాని మావిగన్ను. మా అంటే మచిలీపట్నం. అర్థమ్మా, అన్నున్నాడా? కొంచెం పనిలో ఉన్నారు. సరే, ఫ్రీ అయినాక చెప్తాను.
కళ్ళు మూసి తెరిచేసరికి మాత్రం 3 ఏళ్ళు అయిపోతుంది. హారతి 3 సంవత్సరాలు అయిపోయిందా? 3 నిమిషాలు అయింది, పడుకోండి. నేనే వెళ్ళి దొంగసాటుగా చూస్తా ఏం చేస్తున్నాడు. హారతి ఈసారైనా 3 సంవత్సరాలు అయిందమ్మా. తొందరగా అయిపోవడానికి అవి ఏమైనా సంవత్సరాలు అనుకున్నారా, సంతలో కూరగాయలు అనుకున్నారా? అయితే నేను మళ్ళీ కళ్ళు మూసుకుంటా. ఇప్పుడన్నా అయిందమ్మా 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలు కాదు, టైం 3 అయింది, పడుకోండి. ఆ గడియారంలో ముళ్ళు 3 సంవత్సరాలు ముందుకు పోయేటట్టు ముందుకు నెట్టరాదమ్మా. ముళ్ళని ముందుకు నెట్టాలా? ఇంకొకసారి మాట్లాడితే మిమ్మల్ని బయటికి నెడతాను. ఎప్పుడు అయిపోతుందో కళ్ళు మూసి తెరిచే లోపల 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కళ్ళు మూసి కోట్లు దొబ్బేశావు, ఇప్పుడు కళ్ళు మూస్తే 3 సంవత్సరాలు అయిపోవడం ఏంటా? నీ మామయ్య గారి మైండ్లో నా కోవబన్ను. ఈ రోగానికి ఏ టాబ్లెట్స్ సరిపోతాయి? ఈ లండన్ టాబ్లెట్స్ కూడా అయిపోతున్నాయి. ఏంటి దుబ్బే అవుట్. ఈసారి వేస్తావు కదా నాకు ఓట్. ఈసారి వేస్తావు కదా నాకు ఓట్. అవుట్. బాబాయిని గొడ్డలతో వేసి గుండెపోటు అని చెప్పు. నీకు ఎవరైనా వేస్తారా ఓటు? అమ్మఒడి సరిగా ఇవ్వలేదు కానీ నిమ్మకాయతో చేతబడి చేస్తావా? ఇంకొకసారి దూబే అవుట్, దూబే అవుట్. ఇదేంటి పని చేయట్లేదు? 5 సంవత్సరాలు మా జీవితాలు నీ చేతిలో పెట్టాం, పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు నీ చేతిలో ఉన్న నిమ్మకాయ కూడా పనికి రాదు, ఎందుకంటే నీ చేయి తాకింది కదా, దాని పవర్ పోతుంది. నీరసం వస్తే నిమ్మకాయ తాగుతాం, ఆ నిమ్మకాయకి కూడా నీరసం తెప్పించే నాయకుడు నువ్వు. ఆ నిమ్మకాయ పిండుకొని జ్యూస్ తాగిపో. ఈ సత్తుల 11 రూపాయలకి 175 నిమ్మకాయలు తెచ్చినప్పుడే అనుకున్నా పనికి రావని. దూబే అవుట్, దూబే అవుట్. బయట అందరూ అంటున్నారని ఆస్తి అమ్మకి చెల్లికి ఇస్తే బాగోదు. నేను సచ్చినా కూడా ఆస్తి ఇవ్వనమ్మా. మా ఆయన్ని అప్పుడే వచ్చేసేయండి బాబా, టైం కాకముందే. నన్ను టైం కాకముందే పైకి పంపించి మళ్ళీ టైం గురించి మాట్లాడుతున్నావు. చిన్నమా ఇచ్చినట్టున్నారు, చిన్నగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళ డిస్కషన్ ఇప్పట్లో అవ్వదు. కొంచెం టీ తీసుకొస్తావా? ఇప్పుడు టీ ఏంటి బాబాయ్? కొంచెం తలనొప్పిగా ఉందిరా. సచ్చినోడికి కూడా తలనొప్పి వస్తుందా? చచ్చినోళ్ళకి కూడా తలనొప్పి వచ్చే ఇలాంటి పేర్లు పెడుతున్నావు కదా, దొంగ చచ్చినోడా. దేని గురించి బాబాయ్ మేము మాట్లాడేది? అదే మా అవిగారు మా తీసుకో వీ తీసుకో గన్ తీసుకో ఏదో తాలింపులో పోపు గింజలేసినట్టు ఏంటి ఇది? దాని గురించి పైదాకి తెలిసిందా? నీకు పిచ్చి ఎంత ఉందో కూడా తెలిసిపోయింది. రే ఓ గ్లాస్ మందు తెచ్చివరా. నాకు మందు అలవాట్లేదుగా. నువ్వు మందు ఆగవు గాని కల్తీ మందు దాపించి అందరినీ నా దగ్గరికి పంపించావు కదరా. వాళ్ళు ఒకటే కంప్లైంట్, మీ ఓడి